దేవుని యందు నిద్రించి నేటికి 10 years 10 సంవత్సరములు అవుతా ఉంటున్నది. మన జీవితాల్లో రెండు ఉంటాయి మనిషి జీవితంలో. ఏంది అనేసి అంటే, ఒకటి పట్టలేనంత ఆనందం, రెండవది తట్టుకోలేనంత బాధ. సో ఈ పట్టలేనంత ఆనందం ఏ సందర్భంలో కలుగుతుంది మనిషికి అనేసి అంటే, పుట్టిన దినం అప్పుడు కలుగుతుంది కదా. ఒక మనుష్యుడు జన్మించినప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషిస్తుంది, పట్టలేనంత ఆనందం ఉంటుంది. కానీ అదే కుటుంబంలో ఒక మనిషిని గనక మనము కోల్పోయినటువంటి పరిస్థితి వస్తే తట్టుకోలేనటువంటి బాధ మనల్ని కమ్మేస్తూ ఉంటుంది. ఎందుకు అనేసి అంటే, మన వారే కావచ్చు, ఓకే, మన ఎదుటివారే కావచ్చు, మరణించినప్పుడు చాలా దుఃఖపడతాం, బాగా ఏడుస్తాం. ఎందుకు అనేసి అంటే, ఎక్కువ మట్టుకు మనిషి యొక్క మనస్సులో స్థిరపడ్డటువంటిది ఏమయ్యింది అనేసి అంటే, అయ్యో ఈ లోకమే శాశ్వతము కదా, లోకములో ఉన్నవి ఎంతో విలువైనటువంటివి, లోకమే శాశ్వతమైన. అందుకే కదా మరణం అంటే అందరికీ ఏంది? సంతోషమా భయమా? భయం. విడిచి వెళ్ళాలంటే బాధనా సంతోషమా? బాధ. ఎందుకు అనేసి అంటే, మనిషి మనసులో తనకు తెలవకుండానే తన మనసులో ఒకటి ముద్రింపబడి ఉన్నటువంటిది ఏంటి అనేసి అంటే, ఈ లోకం అనేటటువంటిది శాశ్వతమైనది, ఈ లోకమును విడిచిపోతే ఎట్లా, అయ్యో అంటాం కదా. అందుకే మరణించగానే అయ్యో అంటే, ఈ లోకమును విడిచిపోతే ఇంకా ఏమీ లేదు, మరణమే మనిషికి ముగింపు అనుకుంటున్నాడు మనిషి. అర్థం చేసుకోవాలి, మెల్లికి వెళ్దాం. మనిషి యొక్క మరణమును సాటి మనిషి ఏమనుకుంటున్నాడంటే, మరణమే ఇక ముగింపు అనుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్క మనుష్యుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు, దేవుని అందున్నవాడు తెలుసుకొనవలసినది ఏంటంటే, మరణం అనేది ముగింపు కాదు, మరొక ప్రపంచం ఉన్నదని. మరణం అనేటటువంటిది ముగింపు కాదు, ఆయనకు నూతన జీవితమునకు తొలి మెట్టు ప్రారంభమైనది. మరణమును ఏమనుకుంటాము అనేసి అంటే, ఇంకా మరణించినాడంటే ఇక లేడు అని అంటాము. కానీ మనిషి తెలుసుకొనవలసినటువంటి వాస్తవము, సత్యం ఏంటంటే, ఇక లేడు కాదు, ఉన్నాడు ఒక చోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని యందు బ్రతికినటువంటి వాడు, భయము భక్తి కలిగి జీవిస్తున్నటువంటి వాడు తాను మరణించినప్పుడు ఒక లోకంలో ఉంటాడు. ఇక లేడు కాదు, ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా విశ్వాసంలో చాలా బలపడితే ఏమనుకుంటాం తెలుసా? చనిపోతే అయ్యో కాదు, అబ్బా వెళ్ళిపోయినాడురా దేవుడు ఏర్పాటు చేసిన లోకానికి, ధన్యుడురా బాబు అనుకుంటాం. ఎప్పుడు మనిషి ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో, ప్రతి విషయములో ఏం చేయగలుగుతాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాడు. ఎప్పుడు అనేసి అంటే, మరణించిన వారు లేకుండా పోరు, నా దేవుడు సిద్ధపరిచిన లోకములో నిత్యము ఉంటాడు. ఇక విషయం ఏంటి అనేసి అంటే, నేను కూడా ఒక దినమున అచ్చోటికి వెళ్ళవలసిన దానయ్యున్నానన్న విషయమును జ్ఞాప్తికి పెట్టుకొని, అట్టి విధమైన ఆత్మీయ జీవితంలో బ్రతుకుతూ మన బ్రతుకులను కూడా ఎట్టి విధంగా ముగించే వారమై ఉండాల, దేవుని యందు ముగించే వారమై ఉండాల. అంటే దేవుని యందు మృతి పొందేటటువంటి వారమై ఉండాల. లోకమందు మృతి పొందు వారమై ఉండరాదు, దేవుని యందు మృతి పొందేటటువంటి వారమై ఉండాల. అతను వెళ్ళవలసినటువంటి చోటుకు నేనే వెళ్ళాలా, కానీ ఆయన మళ్ళీ రాడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా, నేను కూడా చోటికి వెళ్ళవలసినటువంటి వాడనే. అక్కడ నా వారిని అందరినీ నేను ఒక దినమున ఏం చేస్తాను? కలుసుకుంటాము. ఇది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉండాలి. పిల్లలు అర్థమవుతుందా మీకు? రైట్. నాన్న వెళ్ళినాడు, ఎక్కడికో లేడు, ఒక చోట ఉన్నాడు.
మా అన్న ఒక చోట ఉన్నాడు. నేనేమనుకోవాలి, సుధాకర్ ఒక చోట ఉన్నాడు. అది వాస్తవం, అది అనుకోవాలా కూడా కాదు, గ్రహించాలా. నువ్వు గ్రహించాలా. ఉన్నాడు, నేను ఒక చోట అక్కడికి వెళ్ళాల్సిన వాడైనా. అది ఇంకోటి ఏంటి విషయం, అక్కడికి వెళ్ళేటటువంటి మార్గమును కలిగి ఉండాలా. 2 మార్గాలు ఉన్నాయంట. ఏమేం మార్గాలు? ఇరుకు మార్గం, విశాల మార్గం. అంతేలే, పరలోక మార్గం ఒకటి, నరక మార్గం ఒకటి. పరలోకమునకు వెళ్ళేటటువంటి ఉచితమైన రక్షణ ఏదైతే మన దేవుడు మనకు అనుగ్రహించినాడో ఆ రక్షణ పాత్ర ఎప్పుడు నీ చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రక్షణ పాత్రను చేత పట్టుకొని తిన్ననైన దేవుడు ఏర్పరిచినటువంటి ఆ తిన్ననైన మార్గంలో నడిచినప్పుడు నీవు మరలా నీ పితరులతో సహితము కలుసుకోవడమే కాదు, యేసు ప్రభువుల వారితో కూడా కలిసి నిత్యము జీవించేటటువంటి ఆ నిత్య రాజ్యం. అది ఎక్కడికి పోలే, ఉన్నాడు. ఇది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఒకరోజు నేను కూడా వెళతాను, ఇది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని గమనించి మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మన మనసు ఎట్లా ఉంటుందంటే నిమ్మలంగా ఉంటుంది. మన మనసు ఎట్లుంటుందంటే అప్పుడు నిబ్బరమైన మనస్సు కలిగి ఉంటుంది. అప్పుడు మనం ఏ విధంగా జీవించగలుగుతామంటే క్రీస్తులో ఆనందిస్తూ సంతోషిస్తూ జీవించు వారమై ఉంటాం. ఇవి తెలవని వారు ఏ విధంగా ఉంటారు అనేసి అంటే, తన వారు కోల్పోయినప్పుడు సనిగేటటువంటి వారుగా ఉంటారు, గునిగేటటువంటి వారుగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడితే దేవుణ్ణే దూషించేటటువంటి వారుగా కూడా ఉంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఎప్పుడు దేవుని జోలికి పోకుండా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు కూడా లేకపోలేరు. ఎందుకు? దేవుడు నాకేం చేసిండు? ఏమండి, అన్యాయం చేసిండు దేవుడు. నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయము చేసేటటువంటి నీతి గల రాజు ఆయన. హల్లెలూయా. నీకేమో నాకేమో మనకి ఈ లోకము విలువైనటువంటిదిగా కనిపిస్తుంది. కనుక మనం ఏమైపోతుంది? ఈ లోకము, ఈ పంచభూతములు సైతము లయం ఏముండదు. ఈ ఇల్లు ఉండదు, ఈ వాకిలు ఉండదు, ఈ శరీరం ఉండదు, నీ బట్ట ఉండదు, నీకు కలిగిన ఏది కూడా నీతో ఉండదు. అన్నీ లయమైపోతాయి. నేను ఉండవలసినటువంటి నిత్యమైన రాజ్యం ఏదంటే అదే పరలోక రాజ్యం. దేవుని నామానికి స్తోత్రం. అట్లాగా ప్రియమైనటువంటి వారలారా, బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మనకు విలువైనటువంటిది ఏంది? ఈ లోకంలో ఏదో ఎన్నో మొత్తానికైతే ఈ లోకం చాలా విలువైంది అనుకోరాదు. అందుకే చచ్చిపోతున్నా అంటే ఏమంటాడు? డాక్టర్ నన్ను బతికి ఏమన్నా చెయ్యి, నేను బతకాలా, ఈ లోకంలో నుంచి నేను వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కీర్తన 116వ అధ్యాయం. కీర్తన 116వ అధ్యాయం 116వ అధ్యాయం 15వ వచనం. అదిగో చూడు, నీకు నాకేమో ఈ లోకములో ఉన్నవి విలువైనవి అయితే నా దేవుడికి విలువైంది ఏంటంట? ఎవ్వరి మరణం పడితే వాళ్ళ మరణం కాదు. మళ్ళీ ఇక్కడ భక్తుల మరణం అంట దేవునికి చాలా వాల్యూ అంట, చాలా విలువైనదంట, చాలా ప్రీతికరమైనది, చాలా సంతోషకరమైనటువంటిది భక్తుల యొక్క మరణం. ఏంటి ప్రభువా, నాకేమో ఈ లోకంలో ఎన్నో విలువైనటువంటివిగా ఈ యొక్క సృష్టిలో నాకు కనబడతా ఉంటే నీకు విలువైంది మాత్రము నా మరణమా? నిన్ను నమ్మి నీ యందు బ్రతుకుతున్నటువంటి భక్తి గల, భయము గల, విశ్వాసము గల ఈ నా బ్రతుకు, నా మరణము నీకు విలువైందా? చూసిండ్రా, దేవుడికి విలువైంది ఏంటి ఇప్పుడు? భక్తుడి మరణం. హల్లెలూయా. ఏమండి, అన్నీ ఏమన్నాయి కానీ ఎవరు చనిపోతే ఏమవుతుందో తెలియదు. కానీ దేవుని నమ్మినటువంటి వారు కనుక చనిపోయినారనుకో, ఆ మరణం వెనక అనుమానాలు ఎన్నో ఉంటాయి చాలామందికి. వాస్తవమేనా? ఎవరు చనిపోతే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకో, ఆ మరణం వెనక ఎన్నో అనుమానాలు రేగుతూ ఉంటాయి. ఎందుకు అట్లా చచ్చిపోయిండో, ఎందుకు ఆ విధమైన మరణం వచ్చిందో,
అయ్యో బెడ్ మీదకి వెళ్ళి చెప్పాలా, లేస్తలేడట. భయంకరమైన వ్యాధట, రోగమట, బాధనట, బాగవుతలేడట. 10 రోజులాయే, ఎన్ని రోజులాయే, 20 రోజులాయే, నెలాయే. అయ్యో అట్లానే చచ్చిపోయినాడట. ఎట్లాంటోడో, ఎందుకు అట్లా చనిపోయిండో. ఇంకొంతమందికి ఎందుకు దేవుడు ఇప్పుడే తీసుకుపోయిండో, ఇంకొన్ని రోజులు ఉంచితే బాగుండేది, ఏం పర్వాలేదు, రైట్. ఇంకొన్ని రోజులు అవుతే, ఇంకొన్ని రోజులు ఉంచకపోయినాడా, ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు అని ఎవరైతే దేవుని యందు బ్రతికినటువంటి వాళ్ళు చస్తారో వాళ్ళ మరణం వెనక ఎంతోమందికి ఎన్నో విధములైనటువంటి అనుమానాలు, ఎన్నో విధములైనటువంటి మాటలు. అంటే మరణంలో రకాలు కూడా ఉన్నాయా అన్నా అంటే ఉన్నాయి. ఒకటేమో ఉండి 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 ఎట్లా పోతారంట, అట్లానే పోతారంట. అరే నిన్న మాట్లాడిన ఇక్కడ గీటినే కలిసిండు పాపం, పొద్దుగాల చనిపోయినంట. ఆకస్మికముగా, హఠాత్తుగా. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా, అలాంటి మరణించిన వారిని చూసి, చస్తే అట్లాంటి సావు చావాలా, ఎంత మంచి సావో. ఇంకొక మరణం ఉంటుంది, అదే ఏ మరణం తెలుసా, పడకనబట్టినటువంటి మరణం, వ్యాధితో కూడిన మరణం, రోగముతో కూడిన మరణం, నెలలు దినములు బెడ్ సోర్స్. అయ్యో భయంకరమైన మరణం. వాళ్ళు మరణిస్తే గనక వాళ్ళ ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ స్థితి నుంచే మాట్లాడుకుంటున్నారు అందరు. ఎందుకు అట్లయిందో, ఏం పాపం చేసిండో, ఏసుంటోడు అయ్యుండెను. రెండోది, దేవుడు ఎందుకు అట్లా చేస్తుండో, పాపం ఏమి ఎవలుసుడు ఏం కలిగిందో. అమ్మ ఎన్నో మాటలండి, అందుకే చెప్తున్నా కదా, దేవుని అందున్నవాడు కనుక చచ్చిపోతే అనేకమైనటువంటి అనుమానాలు లోకానికి. ఇప్పుడు ఈ రెండవ మరణమును చూసినప్పుడు ఏమనుకుంటాం, అమ్మో ఇసుంటి సావు నాకొద్దు. ఎక్కువ మాట్లాడితే ఎవరికి రావద్దు ఇసుంటి సావు, పగోడికి కూడా రావద్దు. కరెక్టేనా? ఏమండి, నెలలు మంచాన మీద పడి దేవుని అందున్నటువంటి వారు గనక ఒకవేళ అట్టి విధమైనటువంటి మరణం గనక వాళ్ళకి కలిగితే లోకము అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తపరుస్తుంది. అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి. ఈ రెండు అనుమానాల్లో ఏమనుకుంటామంటే, ఉండి అట్లా పోవడం అనేది ఎంత బాగుందో, చస్తే అట్లా చావాలి కానీ ఇట్లాంటి మరణం మాత్రం రావద్దు. అయితే వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడనటువంటి వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా వెళ్ళిపోతాడు. ఇప్పటిదాకా ఏమనుకున్నాం, ఉండి టపుక్కున పోయేటోరి మరణం చాలా మంచిది, చస్తే అట్లాంటి చావు చావాలా, ఇట్లా మరణ పడక మీద ఉండి అబ్బో భయంకరమైనటువంటి వ్యాధి బాధ రోగంతో ఉన్నటువంటి మరణం వద్దు అని మనం అనుకుంటే, ఇక్కడ వాక్యమే సెలవిస్తుందంటే, బిడ్డ ఎన్ని మారులు గద్దించినను విననొల్లని వానికి హఠాత్తు మరణం వస్తుందంట, హఠాత్తుగా నాశనం వస్తుందంట. అంటే హఠాత్తుగా ఏమండి, ఇక్కడ అందరి మరణాల గురించి మాట్లాడడం లేదు కానీ దేవుని భక్తుల మరణం గురించి దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఇంకొంచెం మనం జర్నీ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు ఇది మాట్లాడుతూ ఉంటున్నాము అంటే, అట్టి విధంగా మరణించినటువంటి వారి వెనక ఎన్ని గద్దింపులున్నాయో. అయితే హల్లెలూయా, ఎన్ని గద్దింపులున్నాయో, ఎన్ని మార్లు గద్దించినా కానీ విననొల్లన్నటువంటి వానికి అట్టి విధమైనటువంటి హఠాత్తుగా మరణం వస్తుందంట, హఠాత్తుగా నాశనం. కాబట్టి ఏమనుకుంటా ఉంటాం మనసు అంటే,
మరణం వస్తే రెండవ మరణం లాంటిదే రావాలా. ఆ మరణం ఎట్లా ఉంటుంది తెలుసా? భయంకరమైన వేదనతో కూడినటువంటిది. మెల్లిమెల్లిగా 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 మనిషి మరణంలోనికి హఠాత్తుగా బోర్డు మరణంలోనికి, నాశనంలోనికి ఎట్లా పోతాడు? మెల్లిగా అందులోకి వెళ్ళిపోతాడు. ఎన్నో భయంకరమైనటువంటి విధమైన పరిస్థితుల్లో నుంచి అట్టి మరణంలోనికి వెళ్ళిపోతాడు. అండ్ అట్లాగా అలాంటి మరణాలు చూసినప్పుడు మనిషి భయపడిపోతూ ఉంటాడు. నాకే కాదు, పగోడికి కూడా ఈ విధమైనటువంటి మరణం రావద్దనుకుంటాడు. కానీ వినండి, ఇక్కడ అర్థమైందనుకో ఈ మరణ విషయంలో, ఈ మరణ విషయం గనక మనకు వాక్య ప్రకారంగా అర్థమైతే అట్లాంటి చావు వస్తే నాకే రావాలనుకుంటాం. ఎలాంటి చావు? రెండవ మరణం, రెండవ చావు. ఎలాంటిది? పడకనబడి. అవసరమా? అసలే కదా. ఇప్పుడు ఈ వర్తమానం వినే లోపల ఏమనుకుంటావు అనేసి అంటే, చస్తే ఇట్లా చావాలి నేను అనుకుంటావు. హల్లెలూయా. మరి అదే ఇప్పుడు వాక్యం అదే. అలాంటి మరణం మరి ఎందుకు మనకు వద్దనుకుంటాము అనేసి అంటే, భయంకరమైన వేదంతో కూడింది. ఆ మరణానికి ఎంతోమంది ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. లోకము ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అంతే ఉండిపోవాలా, ఇప్పుడే చదివితే ఉండి ఎట్లాంటోడు పోతాడు అనేటటువంటిది. ఎన్ని మార్లు గద్దించిన నువ్వేనన్నటువంటి వాడు హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది. కానీ ఈ విషయం తెలిస్తే హఠాత్తుగా కాదు, నాకే రావాల ఇలాంటి మరణం అనుకుంటాం. ఎలాంటిది? పడకనబడ్డ మరణం రావాల. హల్లెలూయా. ఏమండి, ఎందుకు భక్తుల మరణం విలువైనదంటున్నాడు అనేసి అంటే చూద్దాం. అపోస్తల కార్యములు ఎందుకు ఆ యొక్క భయంకరమైన వేదనతో కూడినటువంటి పాపం బాప్టిజం తీసుకున్న వారు ఉంటారు. చక్కటి దైవికమైనటువంటి ఆలోచనలు లేదా దేవుని యందు భక్తి భయము కలిగినటువంటి వారే ఉంటారు. కానీ వారి మరణాలు కొంతమంది ఎట్లుంటాయి అంటే, భయంకరమైనటువంటి రోగములతో కూడినటువంటి మరణాలు. హాస్పిటలైజ్ అయ్యి పడకన ఎన్నో నెలలు పడి మరణిస్తారు. ఎందుకు ఆ మరణం విలువైంది అంటే, ఆ మరణంలో ఎన్నో శ్రమలుంటాయి. ఆ మరణంలో ఎన్నో బాధలుంటాయి. ఆ మరణంలో ఎంతో దుఃఖం ఉంటుంది ఆ మనిషికి. ఆ పడక మీద పోయి పలకరియగానే ఏం చేస్తాడు తెలుసా? ఆయన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తానే ఉంటాయి. గమనించరా? ఏముంటాయి ఆ మరణంలో అంటే, వేదనలుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి. చూద్దాం ఒకసారి. అందుకు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం. ఇప్పుడు బైబిల్లో చూద్దాం ఏం రాసిందో. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా. ఎవరిది? ఎవరైనా? స్టీఫెను గారు. ఎట్ట కొట్టినారు అమ్మాయిని? ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి. బతికిన మనిషిని రాళ్లతో గుమ్మి గూడి రాళ్లతో కొట్టి చంపేసిండ్రు ఆయన్ని. అమ్మో, ఇలాంటి మరణము ఓలకు రావద్దు, పగోడి కూడా రావద్దా? అంటే దేవుని ఎరుగనటువంటి వారికి ఈ మరణము తెలవనటువంటి వారు అనుకుండొచ్చు, కుక్క చావు చచ్చినాడు రాని. కానీ దేవుని విషయంలో ఏంటో తెలుసా? దేవునికి స్టీఫెను గారి మరణంలో మహిమ పొందినాడట. మహిమ వచ్చిందంట దేవుడికి. హల్లెలూయా. ఏమండి, దేవుని విషయంలో ఈ మరణం ఎట్లాంటిదంట? ఆయనకి మహిమకరమైనటువంటిదంట. ఇంట్లో మంచానబడి చేస్తే ఒక వ్యక్తి చస్తేనే ఇంత భయంకరంగా ఉంటుంది అనుకుంటే, మరి రాళ్లతో కొట్టి చంపినటువంటి ఆయన మరణం ఎంత దారుణంగా ఉండొచ్చు. చూడండి, అదే అపోస్తల కార్యము 7వ అధ్యాయం నుంచి ఏం జరిగింది అనేసి అంటే, మొదటి వచనం నుంచి చూసుకుంటే, ఆ నిండు సభలో
స్టీఫెన్ గారు అబ్రహాము నుంచి మొదలు పెడితే యేసు ప్రభు వారి వరకు మొత్తం సువార్తంతా చెప్పేసినాడు. ఆయన చెబుతూ ఏమన్నాడు అనేసి అంటే, ఒకటవది బోరి నాయన మందిరం అని ఎగురుతా ఉన్నారు, మానవుల హస్తకృత్యముల చేత నిర్మింపబడిన ఆలయంలో దేవుడు ఉండడరా నాయన అనేసరికి అక్కడికే పళ్ళు కొరుకుతా ఉన్నారు వాళ్ళు. ఏంటి ఇన్నేళ్లు కలిసి కట్టినటువంటి మందిరంలో దేవుడు ఉండడంటాడా వీడు అనుకునే లోపే ఇంకే మాట అన్నాడు అనేసి అంటే, ఆకాశము తెరవబడుటయు, దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభుల వారు నిలిచియుండుటయు నేను చూచుచున్నాను అనేసరికి ఇంకా వాళ్ళ కోపాలు కట్టలు దెంపుకపోయినాయి అంట. అంటే మనము చంపినటువంటి వాడు బ్రతికే ఉండు అంటాడా వీడు అని గుమ్మిగా మీద పడి లాక్కపోయి రాళ్లతో కొట్టి చంపినారు. 56వ వచనం చదవండి ఒకసారి. ఆకాశము తెరవబడుటయు చూచుచున్నానని చెప్పాను. పెద్ద కేకలు వేసి ఇక కట్టలు తెగిపోయినాయి ఇంకా వాళ్ళకి కోపాలు. ఏం మాట్లాడుతున్నారా వినలేకపోతున్నాం రా వీని మాట. అతని మీద పడి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చాలా ఏమండి, ఎంత భయంకరమైనటువంటి మరణం మరది. మంచానబడి చస్తేనే అబ్బో నాకొద్దు అంటే మరి రాళ్లతో కొట్టినటువంటిది. మంచానబడి చనిపోయినాడు అంటే ఏం చేసుంటాడు, ఎలాంటోడో. ఏమండి, మంచి మరణం ఏం తెలుసా? మంచానబడి చావడమే మంచి మరణం. అది దేవుని అందే ఉండాల. ఆ మరణంలో ఒకటి ఏం జరుగుతుంది తెలుసా? నీకు అవకాశం ఇవ్వబడుతుంది. నీకు అవకాశం ఇవ్వబడుతుంది. మరణ పడకలో ఉన్న వాడి మనసంతా దేవుడే. ఉండి తప్పకన పోతే ఏం ఆలోచించిపోతివో, నీ నెత్తిలోపడి ఏం పెండు ఉండేనో, ఏ లోక భాషలుండెనో, ఏ నీచ నికృష్టమైనటువంటి తలంపులతో ఉంటివో పట్న పోతివి అయిపోయాన. హల్లెలూయా. మంచి మరణం. ఏమండి, అంటే దేవుని కొరకు ఏ విధమైనటువంటి మరణం? ఇట్టి విధమైనటువంటి మరణం వ్యాధి బాధ రోగముతో కూడినటువంటిదైనప్పటికీ నీకు మేలే. రైట్, ఆయనకు విలువే. చూడండి ఒకసారి ఆదికాండము 9వ అధ్యాయం యాకోబు గారు ఎట్లా మరణించినారో చూద్దాం ఒకసారి. యాకోబు ఆదికాండము 9వ అధ్యాయం 33వ వచనం. అమ్మ చూడు ఒకసారి, 49:33 చూడు. ఏందమ్మా? యాకోబు చాలించి ఏం మీద, దేని మీదమ్మా? మంచము మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం. ఎక్కడ చనిపోయిందమ్మా ఆయన? మంచానబడి. బస్ అయిపోయిందా? ఎక్కడ చనిపోయింది యాకోబు గారు కూడా? మంచం మీదనే. చనిపోయినాక ఎక్కడికి పోయింది ఆయన? అది అంటే ఇప్పుడు డాడీ ఎక్కడికి పోయిండు అనమాట? స్వజనులు తాతల దగ్గరికి పోయిండు, వాళ్ళ తండ్రి దగ్గరికి పోయిండు, అంతే. రేపు నీవు చేస్తే, రేపు నేను చేస్తే ఆ పోయేది ఎక్కడికి? స్వజనులు. ఉందా లేదా అంటే వాళ్ళు ఉన్నారన్నట్ట అయిపోయింది వాళ్ళ జీవితం బతుకు? లేదు, ఉంది కదా, వాళ్ళ బ్రతుకు ఉంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నీవు నీ స్వజనుల దగ్గరికి పోవాలంటే అట్టి ఆత్మీయ జీవితం నీకు ఉండాలా. లేకపోతే నీ 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 రూట్, నీ మార్గం వేరే ఉంది. నీ మార్గం వేరే ఉంది. ఆరని అగ్ని, వేదనతో కూడినటువంటిది, భయంకరమైనటువంటి కటిక చీకటి. చేరుకోలేం. పళ్ళు కొరుకుట,
నిత్యము కాలుట. అమ్మో, నువ్వు నీ స్వజనుల యొద్దకు వెళ్ళాలనేసి అంటే అట్టి ఆత్మీయ జీవితం ఉండాలా. మనకు ముందుగా కాలము విడిచినటువంటి వారు ధన్యులట. ఏంటి చూసారా, యాకోబు గారు కూడా ఎట్లా పోయారంట, మంచాన కాళ్ళు ముడుచుకొని చనిపోయి తన ఏమన్నా ఉందమ్మా, ఒకసారి చదవమా, మళ్ళీ చదవమా. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. కొంతమంది ఏమంటారు అనేసి అంటే, అబ్బా మా ఊళ్ళ దాంట్లోనండి ఎవ్వరు మంచాన పడలేరండి, అబ్బా అసలు సావు మా ఇంట్లో అయితే ఎవ్వరికి రాలేదు, దేవుడి దయ వలన. అబ్బో మళ్ళీ దేవుడి దయోటి ఏమి, మా ఇంట్లో ఎవ్వరు మంచాన పడలేరండి, అసలు ఎవ్వరితో సేవ చేయించుకోలేరండి, అసలు వీళ్ళకి సేవ తప్పిందని కాదు అక్కడ సమయత, అసలు వీళ్ళకి సేవ తప్పింది, అసలు ఎవ్వరితో సేవ చేయించుకోలేరండి, అందరూ టప్పు టప్పు టప్పు. అలా ఏమండి, లేదు 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 ఏమండి, దేవుని అందున్నటువంటి వ్యక్తి ఎంత భయంకరమైన రోగం, బాధ, వ్యాధి, వేదనతో మంచాన ఎన్ని నెలలుండి ఎంత భయంకరమైన మరణం చనిపోయినా కానీ అది దేవునికి ఏ విధమైనటువంటిదంట, విలువైనటువంటిది. ఏమండి, ఇక ఆ యొక్క 116వ అధ్యాయం 15వ వచనమును బట్టి చూస్తే ఎందుకు వారి మరణం విలువైనటువంటిది కదా, వారిలో ఏమున్నాయి అసలు, ఎందుకు అర్థమవుతుందా, ఎందుకు దేవుని భక్తుల మరణం విలువైంది, అసలు వారిలో ఏముందని విలువైంది ఆ మరణం, ఏముందని వారి మరణం విలువైనటువంటిది అంటున్నా నేను. వాళ్ళ ఆ భక్తుల జీవితంలో ఏం కనబడుతున్నది విలువైనటువంటిది అసలు, ఏమండి, ఎందుకు మన మరణానికి అంత విలువ వచ్చిందో బైబిల్ని అడుగుదాం. రైట్, 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం గుర్తుంది కదా, 116వ కీర్తన 15వ వచనం ఏమన్నాడు, ఆయన భక్తుల మరణము దేవునికి విలువైనటువంటిది. ఎందుకు దేవుని యొక్క భక్తుల మరణాలు దేవునికి విలువైనటువంటివి? నా ప్రశ్న ఏంటంటే, ఆ విలువైనటువంటిది వాళ్ళ జీవితాల్లో ఏమున్నాయని ఆయనకు విలువైనటువంటిది. రైట్, ఇప్పుడు సుధాకర్ ఎట్లా దేవుని ఎందున్నవాడే కదా, అంతేనా? ఇప్పుడు అర్థమవుతుంది విలువైనటువంటిదేనా దేవుడికి ఈయన మరణము అనేటటువంటి చూద్దాం. రైట్ రైట్, నాతో చాలా సాహసం చేసిండు ఆయన, బాగా తిరిగినాడు, చూసి 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 మొత్తం ఇటు వచ్చేసేసినాడు, ఇంకా నా వైపు వచ్చేసినాడు, చాలా ఆసక్తి చూపించినాడు. ఎవ్రీ మంత్ సంగారెడ్డికి పిలిచేటటువంటి వాడు, ఎవ్రీ మంత్ ఇల్లు ఫ్యామిలీ అంతా కూర్చొని ఇంత ఉంటివి, ఇప్పుడు పెద్ద ఫోజులు కొడుతున్నావు కానీ చిన్నగా ఉండే పొట్టి పొట్టి ఫ్రాక్లు వేసుకొని క్యూట్ ఉంటుండే. అక్కడికి ఎల్లారెడ్డికి వచ్చినప్పుడు అక్కడ డెడ్ బాడీ ఉంది, వచ్చి ఏదో పలకరించింది, నా అంకుల్ డాడీ పండుకుంటే మనగానే బాగా ఏడుపు వచ్చేసింది నాకు, నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా, దూరం వెళ్ళిపోయినా. సరే, అది నిజంగా కూడా మరణం అనేటటువంటిది, లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుప్రభుల వారు ఏం చేశారంటే అక్కడ కన్నీళ్ళు విడిచిందంట కదా, ఆ బాధ ఉంటుంది. కానీ ఈ యొక్క దేవుని వాక్యం అనేటటువంటిది ఆ బాధలో కూడా ఏం చేస్తుందంటే నెమ్మదిని కలగజేస్తుందంట. వాక్యం ఏం చేస్తుందంట, బాధలలో నెమ్మది కలగజేసేటటువంటిది. ఇదిగో ఇలాంటి వాక్యాలు వింటే నెమ్మది వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మరి వీరి యొక్క భక్తుల మరణాలు ఎందుకు విలువైనటువంటివి? 6వ అధ్యాయం 20వ వచనం, 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు. అది 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 నా బిడ్డలు ఏం పెట్టి కొనబడ్డోళ్ళు తెలుసా? మామూలు కాదు నా బిడ్డలు. వాహ్, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఎందుకు దేవుని యందున్నవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని భయం భక్తి కలిగి జీవించినటువంటి వాడు చనిపోతే ఆయనకు విలువైంది అంటే, ఆ విలువ పెట్టి ఆ భక్తుల లోపల విలువైనటువంటి ఆయన రక్తమున్నది, ఆయన రక్తము ద్వారా కొనబడిన వారు గనుక దేవునికి అలా మరణం ఎట్లాంటిది, విలువైనటువంటిది. ఎందుకు విలువైనటువంటిది? విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, చాలా కాస్ట్లీ వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, చాలా కాస్ట్లీ క్యాండిడేట్. నన్ను నమ్మినాడు, విశ్వసించినాడు నేను దేవుడనని.
బాప్తిజం తీసుకున్నటువంటి వాడు, నా యందు ఉన్నటువంటి వాడు, నా రక్త మాంసములలో పాలివాడైనటువంటి వాడు, విలువ పెట్టి కొనబడినటువంటి నా కుమారుడు, నా కుమారుని యొక్క మరణము నాకు విలువైనటువంటిది. ఇంకా ఎలాంటిది? మొదటి పేతురు 1వ అధ్యాయం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, బ్రతికేటటువంటి ఈ జీవితంలో దేనికి కూడా భయపడనవసరం లేదు. నీ జీవితంలో ఏముండని, ఏమి లేకపోని, ఏది రాని, ఏది రాకపోని, ఏమన్నా జరగకపోని, నీవు మాత్రం ఎట్లుండాలంటే విలువ పెట్టి కొనబడిన ఆ క్రీస్తుకు నీ శరీరముతో దేవుణ్ణి మహిమపరిచేట్టుగా ఉండాలా. నీ బ్రతుకుతో దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కార్యములు నీ జీవితంలో ఉండాలి. అంతే, నీకు ఏది లేకున్నా సరే. ఎందుకు పోయినట్టు తెలుసు ఆయన? నీ కొరకు నివాస స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నా. బాప్రే, అంటే అక్కడ ఏముంటాయి మనకి? నివాస స్థలములు. హల్లెలూయా. ఫుల్ సెటిల్మెంట్ ఉంది అక్కడ. వచ్చే వారంలో ఉంటుంది, అదిరిపోతుంది ఇంకా అది మెసేజ్. రేపు ఉంటావా? చూడాలి పాటు. రైట్. 1 పేతురు 1వ అధ్యాయం. ఎందుకు భక్తుల మరణం విలువైనటువంటిది? 19వ వచనం. ఇంకేది? నంబర్ 1 ఎట్లాంటిది? విలువైనటువంటిది. ఎందుకు? విలువ పెట్టి కొనబడి ఉన్నవారు కనుక. అమూల్యమైన రక్తము చేత, అది అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వాటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. దేని ద్వారా? అమూల్యమైన రక్తము చేత కొనబడిన నీవు. ఏమండి? కొనబడినటువంటి నీవు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు నీ మరణం కూడా ఏ విధమైనటువంటిది అయి ఉంటుంది? విలువైనటువంటిదిగా మారిపోతుంది. కానీ కండిషన్ అప్లై. కొనబడిన మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాల. హల్లెలూయా. ఒక పెన్ కాస్ట్ అప్పట్లో డెక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది. ₹1 కోటి పెన్ కాస్ట్, 1 crore ఓ జమానాలనే. అరే మరి సరే, ఆ పెన్ తీసి బుక్ మీద పెడితే అదే రాస్తుంది అంటే అట్లా కాదు, మళ్ళీ నువ్వే రాయాలా. ఇంకోటి అయిపోతుంది అంతే. మరి ₹1 కోటి ఎందుకు అనేసి అంటే, దానికి చాలా విలువైనటువంటి ఆ పెన్ను మొత్తం కూడా రత్నముల చేత పొదిగింపబడి ఉంది. రైట్. ఇప్పుడు పెన్నుకు వచ్చిందా విలువ? పెన్నుకు పొదిగింపబడిన రత్నముల వలన వచ్చిందా? అది నీ వలన కాదు నీకు విలువ వచ్చింది. నా దేవుని విలువైన అమూల్యమైన రక్తము చేత కొనబడినందున నీవు ఇప్పుడు విలువైనటువంటి దానివే. రేపు చనిపోయినా నీ మరణం కూడా ఆయనకు విలువైనటువంటిదే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? కీర్తన 19వ అధ్యాయం. కాబట్టి మనం ఏ విధమైనటువంటి పరిస్థితులు పెట్టినాడో చూసినట్టు శ్రేష్టమైనటువంటి బ్రతుకులుగా పెట్టినాడు దేవుడు. పరిశుద్ధపరిచినాడు దేవుడు మనల్ని, పవిత్రపరిచినాడు దేవుడు మనల్ని. అందుకంటే నేను పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధతను మీకు ఇచ్చిన, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలా. మనం రేపు దేవుని ఎదుట ఎట్లుండాలని చెప్పేసి ఆయన యొక్క ఇష్టమై ఉన్నది. పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవలెనని జగత్తి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎప్పుడు పరిశుద్ధమైనా? ఎప్పుడైతే నమ్మినామో, విశ్వసించినామో, ఆయన అంగీకరించినామో, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడినాం. విలువైనటువంటిది మన జీవితంలో అనుగ్రహింపబడినటువంటిది దేవుడి మూలముగా. 19వ అధ్యాయం 10వ వచనం కీర్తన. కంటెను ఏందో తెలుసా? వాక్యము. అంటే భక్తుడి మరణం ఎందుకు విలువైంది? భక్తుడిలో అమూల్యమైన రత్నముల కంటే, బంగారము కంటే మేలిమైనటువంటి శ్రేష్టమైన వాక్యముంది వాడిలో. హల్లెలూయా. ఈరోజు కూడా ఏం చెప్పబడతా ఉంది మీకు ఇక్కడ? వాక్యం. అంటే మీ లోపలికి ఏం వెళ్తుంది? వాక్యం. అంటే మీరు ఏమైపోతున్నారు? కాస్ట్లీ, విలువైనటువంటి వారు. ఈ విలువను పోగొట్టుకోవద్దు. మన యాటిట్యూడ్స్ని బట్టి, మన క్రియా విధానం బట్టి ఈ విలువ పోగొట్టుకోకూడదు.
వెక్కిరింపబడకూడదు, దేవుని వెక్కిరింతల పాలు చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు విలువైనటువంటిదంటే అది బంగారము కంటేను, చదవమ్మా. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను అబ్బా చారుల కంటేను అబ్బో 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 ఎంత బాగుంది. తేనె కంటెను జుంటి తేనెల దారల కంటెను మధురమైనది ఆ వాక్యం నా బిడ్డల జీవితంలో ఉండి ఉన్నది గనుక వారు భక్తులు. ఆ భక్తుల మరణం దేవుడికి విలువైంది. ఏంటి భక్తి? ఎప్పుడు భక్తులమవుతాం? ఎప్పుడు భక్తులముగా కాబడతాము అనేసి అంటే ఈహలోక మాలిన్యమును తనకు అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనున్నప్పుడు మనం భక్తులుగా తీర్చబడతాం. ఊజు దేశమునందు యోబు అని ఒక భక్తుడు ఉండెను. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎవరైతే చెడును విసర్జించి దేవుని యందు ఉంటారో వారు భక్తులు. రైట్. దిక్కుమాలిన వారిని, బీదలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని రాసింది అక్కడ భక్తి యాకోబులో. కొర్నేలు గురించి రాసింది. కొర్నేలు ఒక భక్తి పరుడు ఉండను. అతడు ఏం చేసినాడు అంటే బహుధర్మములు చేసినాడంట. హల్లెలూయా. ఇచ్చువారిగా ఆపదలో ఉన్నోని ఆదుకునేటటువంటి విధంగా ఉండాలన్నమాట ఈయన. ఏమి దేవుని బిడ్డ ఎట్లా ఉండాలా? ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారు, ఆదరించేవారుగా ఉండాలి, ఓదార్చేవారుగా ఉండాలి, చేరదీసేవారుగా ఉండాలి. వారు బాధపడితే, వారు ఏడిస్తే వారితో పాటు ఏడ్చేవారుగా ఉండాలా. ఎదుటి వారు నవ్వుతే వారితో పాటు నవ్వేవాడుగా ఉండాలా. కానీ దేవుని నమ్మిన అనేకమైన విశ్వాస జీవితాలు ఎట్లున్నాయి? ఎదుటోడు ఏడిస్తే ఈడు నవ్వుతాడు, ఎదుటోడు సంతోషంగా నవ్వితే ఈడు ఏడుస్తాడు. ఇది సాతాను క్రియ. అపవాది కూడా అంతే. ఇప్పుడు ఇటువంటి వాక్యం తెలుసుకుంటున్నావా? వాడెంత ఏడుస్తున్నాడో సత్యము తెలుసుకుంటున్నారు. రేపీలను మొత్తినా కానీ ఫరక్ పడదు. చీ 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 చీ, ఏమి వాక్యం వింటున్నారా? అది సాతాను లక్షణం అంట. అది సామెతలు 8వ అధ్యాయం కూడా ఒకసారి వెళ్దాం. సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనవి, సాటి రావు. ఏమండి? అలాంటి జ్ఞానమున్న భక్తుల మరణం విలువైనదే ఆయనకి. అదే 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మనం ఎలాంటి వారం అంటే అందుకే అంటాడు కదా, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. శ్రేష్టమైన జీవితం ఇచ్చిండు దేవుడు, మనకి విలువైన జీవితాలు ఇచ్చిండు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఈ లోకంలో ఎన్ని కలిగి ఉంటే అంత విలువ అనుకుంటున్నాడు. కానీ నీకు ఏది ఉన్నా ఏది లేకున్నా ఆల్రెడీ నువ్వు నేను విలువైన వాళ్ళమే. హల్లెలూయా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు అది విశ్వాసము భక్తుల విషయంలో చాలా విలువైనటువంటిదిగా కనబడతది. ఏమండి? ఇప్పుడు నీవు కూడా ఏం చేస్తున్నావు? వాక్యమును నేర్చుకుంటున్నావు, వాక్యమును వింటా ఉన్నావు. ఏ విధంగా ఉండాలి జీవితము? ఏది చేసినా ఆయన ఉపకారమే చేసేటోడు కానీ అపకారము చేసేవాడు కాదు. మనము ఈ వాక్యమనే జ్ఞాన గ్రంథమును మనము నమిలి మృంగు వారమై ఉండాలంట, భుజించు వారమై ఉండాలంట. దేవుని నామానికి వందనాలు. ఏమండి?
సో 116 వచనం కూడా వెళ్ళడం ఒకసారి. కాబట్టి ఎందుకు ఇవన్నీ కూడా నేను రెఫరెన్స్ చూపిస్తున్నాను అంటే, ఎందుకు దేవునికి భక్తుల మరణం విలువైంది గల కారణమును నేను చూపించడానికి ఇష్టపడతా ఉన్నా. బాగినండి. నేను ఏమి ఇప్పుడు మన జీవితాలు అపకారాలు ఏమైనా చేసినట్రా? ఏమైనా ఉన్నాయా? ఎందుకు చేయలేడా? చేయలేంటారా పక్క? ఇట్లా మన కుటుంబాల్లో ఒకళ్ళని తీసుకుపోవడం కూడా కాదా? దేవునికి స్తోత్రం. కాదది ఉపకారమే. ఆయన కీడు చేసేటోడు కాదు, కీడును సైతం ఏం చేస్తాడు జీవితంలో మేలుగు చేసే రాజా ఆయన, తండ్రి ఆయన మనకి. ఏమండి, సహోదరుడు, స్నేహితుడు, మనకు తోడుగా ఉన్నవాడు, విడవకుండా ఎడబాయకుండా. ఎంతోమంది మనల్ని విడిచిపెట్టేసేస్తుంటారు. మళ్ళీ ఎంతోమంది అంటే ఎప్పుడు కానీ పక్కింటి ఎదురింటి వాళ్ళ మీదకి పోవద్దు, మనోళ్ళే మనల్ని వదిలిపెట్టేసేస్తారు. ఎవ్వరు గారు. దేవుడు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటాడు మనల్ని. ఆయన ఎందుకంటే నమ్మదగ్గవాడు, ఎందుకంటే ఆయన కన్నవాడు, ఎందుకంటే విలువ పెట్టి కొన్నవాడు, తన సొత్తుగా చేసుకున్నవాడు, ఎప్పుడు కూడా ఎన్నటి కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ చదవండి 12వ వచనం. నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఎప్పుడైనా వచ్చింది ఈ ఆలోచన వాళ్ళకన్నా? వాళ్ళకి రాదు. ఎప్పుడు నేనేం చేస్తున్నా, నువ్వేం చేతువా, ఏమి రేపేం చేస్తామా, మాపేం చేస్తామా? నువ్వు చేసి నా దేవుడు నాకు చేసిన మేళ్లకు నేను దేవునికి ఏం చెయ్యాలా? ఎప్పుడైనా ఎవరికైనా ఆలోచన? అబ్బే, అస్సలు. ఈయనకు వస్తున్న ఆలోచన ఏమంటుండో చూడండి ఒకసారి. ఏమి చెల్లించాలా? ఏమిచ్చిండు ఆయన మనకి? అది. దాన్ని ఏం చేయాలని చెప్పినా నేను? దాన్ని ఏం చేయాలని చెప్పినా కాపాడుకోవాలా? దేవుడు మనకి ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ తిన్ననైన పరలోక రాజ్య మార్గమును ఎంచుకొని నడవాలా. తొట్టిల్లకూడదు, దారి తప్పకూడదు. ఆ దారి తప్పినావంటే ఇంకొక్కటే దారి ఉంటుంది, అదే అపవాది యొక్క దారి. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఏంటి అనేసి అంటే, నీవిచ్చిన రక్షణ పాత్రను తీసుకొని ప్రభువా నేను నీ దగ్గరికి వస్తా. ఏమి ప్రభువా, ఎందుకనసంటే నాకంటే విలువైనది నీకేమీ లేదు కదా నాయన. కాబట్టి ఇదిగో నీవిచ్చిన రక్షణ పాత్రను పట్టుకొని నన్ను నేను కాపాడుకొని, ఇదిగో విలువైనది నా మరణమైతే నా మరణంతో నీ దగ్గరకు వస్తానంటున్నాడు భక్తుడు. చదువు ఇప్పుడు చదువు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. రైట్. ఎట్లుండాలా? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. రైట్. ఎట్లుండాలంటే ఆయన రక్షణ పాత్ర అంటే ఈయన అంటున్నాడు, ప్రభువా నీవు ఇచ్చిన రక్షణ పాత్రను నన్ను నేను కాపాడుకొని నా మొక్కుబళ్ళను చెల్లిస్తూ నీకు ప్రార్థన చేస్తూ నీ యొద్దకు నా మరణం నీకు విలువైనది అయితే ఆ మరణంతో ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను నీ యొద్దకు వస్తా ప్రభువా అంటున్నాడు ఆయన. మనం కూడా ఎట్లుండాలా? మన మరణం ఎట్లుండాలా? రక్షణ పాత్ర చేత పట్టుకొని వెల్లువారమై ఉండాల, పోగొట్టుకొని పోవారమై ఉండొద్దు. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. దేవునికి స్తోత్రం. ఏమండి, మనిషి కొరకంట దేవుడు నిరీక్షించి చూస్తున్నాడు, నిరీక్షణ గలవాడై ఉన్నాడంట. ఎప్పుడు వస్తాడా? ఏం చెప్పాడు 9వ కీర్తనలో? నరులారా తిరిగి రండి. అందరికీ ఒక కాలింగ్ ఉంది, ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. అలాంటి పరిస్థితుల్లో మనిషి మరణంలోనికి వెళుతున్నప్పుడు కలిగేటటువంటి ఆలోచన వాడి మనసులో మొత్తం ఏమో తెలుసా? పడకపైన ఏముంటుందో తెలుసా? దేవుడే ఉంటాడు. అంతే. ఎంత మంచి అవకాశం అండి అసలు అది. నిజంగా ఆలోచించుకోవడానికి ఎంత సమయం, మార్పు చెందడానికి ఎంత సమయం ఇస్తున్నాడు దేవుడు. ఏమంటారు తెలుసా? ఆ పేషెంట్ దగ్గరికి పోయినప్పుడు, బాగాలేనివాడు వాడి దగ్గరికి పోయినప్పుడు, అరే మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేడు అంటే అర్థం ఏందో తెలుసా?
ఈ లోక సంబంధితమైనటువంటి మాటలు ఆడకుండు లాగున తన నోరు మూయబడింది. ఎంత ధన్యత! ఎట్లా జారుకుంటాడు చూడండి మెల్లిమెల్లిగా. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఏమంటారు తెలుసా? చూస్తలేడు. దీని అర్థాలు చెప్తున్నా నేను. ఎందుకు చూస్తలేడు తెలుసా? ఈ లోక సంబంధితమైనటువంటివి ఇక ఏమీ చూడకుండా లాగున తన కన్నులు మూయబడినవి నెమ్మదిగా. మూడోసారి పోయినప్పుడు ఏమంటారు తెలుసా? పిలిస్తే కూడా ఎట్లా మూయబడుతున్నాయి చూస్తావా? ఒకటి ఒకటిగా ఈ లోక సంబంధితమైనటువంటివి ఒకటివిగా మూయబడుతూ తీసివేయబడుతూ ఆ మనిషి మరణంలోనికి మెల్లిమెల్లిగా జారుకుంటాడు. అంటే లోకపు కార్యాలు మన శరీరంలో జరిగే కంటే ఆగిపోవటము, పడిపోవడము ఎంతో ఉత్తమమా కాదా? అట్లా మెల్లిమెల్లిగా మనిషి మరణంలో జారుకుంటాడు. ఆ మరణం దేవుడికి ఎట్లాంటిదంట? విలువైనటువంటిది. ఎందుకు ఈరోజు ఈ వర్తమానాన్ని నేను ఇక్కడ చెప్తున్నానంటే రేపు ఎవరి మరణం ఎట్లుంటుందో తెలియదు. ఒకవేళ నా మరణమే అట్టి విధంగా భయంకరమైన పడక మరణమైనప్పటికీ ఆ సమయంలో ఈ వాక్యము నీకు ఆదరణ కలగజేస్తుంది. ఈ సత్యమైన ఈ వాక్యమే కనుక నీకు తెలవకపోతే ఆ పడకలో ఏమనుకుంటావో, ఏంది ప్రభువా ఎందుకు ఇట్లా చేస్తున్నావు కదా, నానా విధములైనటువంటివి కూడా దేవుణ్ణి అనేటటువంటి పరిస్థితులు కూడా కలగవచ్చు. కానీ ఇప్పుడు గనక రేపు మన పరిస్థితిలో ఏ విధమైన మరణములు ఎవరెవరికి ఎట్లాగా ఉందో కానీ ఆ మరణములో సహితము నువ్వు ధైర్యముగా ఉండుటకు ఈ వర్తమానం నీకు ఈరోజు వినిపింపబడతా ఉంది. హల్లెలూయా. రైట్. ఎందుకు వస్తాయి అసలు ఈ శ్రమలు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే దేవుడు మహిమ పడుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నానంటే దేవుని యందున్నప్పుడు ఎంతగానైతే బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, ఆయాసం, అవమానం, నింద, దూషణ వస్తుందో అది దేవుడు ఎక్కువగా మహిమపరచబడడానికే. అంతే. అర్థమైందో లేదో? హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎక్కువగా దేవుని యొక్క నామం ప్రబల మగుటకే వారికి ఆ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులు కలిగినాయంట. ఈరోజు నా బ్రతుకుల్లో కూడా దేవుని యందు బ్రతుకుతూ ఉంటుండగా ఎట్టి విధమైనటువంటి ఎదురైనప్పటికీ అప్పుడు యోచన చేయాలా, గ్రహించాలి ఏంటంటే దీని ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. ప్రభువా నా జీవితంలో ఏమైతే నేను ప్రభువా నీ మహిమార్థమై నన్ను నడిపించుకో, నేను నిలబడతాను నీ నామం ముందు. 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడారు. ఆయనతో మీ కుటుంబంలో ఒకరి మరణం అట్లయింది, ఇక నా మరణం ఎట్లుంటుందో, ఎదుటివాడి మరణం ఇట్లయిపోయింది, ఎదుటివాడికి ఈ విధమైనవి దేవుని యందు ఉన్నప్పటికీ ఈ విధమైనవి సంభవిస్తున్నవి, ఏంటి పరిస్థితి అని మీరు అధైర్యపడారు. ఆయనతో వేడుకొనుచున్నాను, అందుకే ఈ వాక్యము ప్రకటించుచున్నాను ఈ మరణ సందర్భ సమయంలో. అవి కేవలము మీకు మహిమకరములే. నింద కానీ, దూషణ కానీ, అవమానం కానీ, శ్రమ కానీ, ఇరుకు, ఇబ్బంది కానీ, రేపు అట్టి విధమైన మరణ పడకతో కూడినటువంటి మరణమే కానీ ఏందంట అవి? ఏంటి అంటే అవి? చదువు లాస్ట్ లైన్. మహిమకరములే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కానీ ఏమంటారంటే అంతా బాగుంది కానన్నా మరి కుటుంబ పరిస్థితి ఎట్లా? ఒక మాట రాసింది ఏంటంటే ఆయన చేతులే గాయము చేయును, ఆయన చేతులే గాయము కట్టును. గాయం మానుపుతుంది. ఒకరికి యాక్సిడెంట్ చేసినావు, నువ్వు పోత గుద్దేసినావు, కాలు ఇరిగింది, ఏం చేస్తావు? నీ వల్ల జరిగింది, ఏం చేస్తాం కదా? అయినదంతా మన పైన వేసుకుంటాం. అది మానవత్వం అంటారు.
మానవత్వమే అంత మంచిగా ఉంటే దైవత్వం ఎంత గొప్పదిగా ఉండాలో. మనిషికి గాయం అనేటటువంటిది మరణం. మళ్ళీ ఏం చేస్తాయంటే ఆయన చేతులు ఏం చేస్తాయి, మళ్ళా స్వస్థపరుస్తాయి, గాయంను మానుతాయి. గాయం అంటే ఏంది? మరణం. మనిషి బాగా గాయపడితే ఎక్కడ తెలుసా? మరణ విషయంలో. కానీ మళ్ళీ ఆయన చేతులే స్వస్థపరుస్తాయట. ఎట్లాగా చూద్దాం. ఇప్పుడు 2-3 రెఫరెన్సెస్ చూద్దాం. ఈ కీర్తన 147వ కీర్తన 147 3వ వచనం చూడండి ఒకసారి. దానికి ముందు యోబు 5:18 ఒకసారి చదివేసాయమ్మా, చదివట్టు వెళ్ళిపోదాం. యోబు 5:18 అట్లుందా లేదా చూద్దాం. యోబు 5:18 అమ్మ, కీర్తన 147 తీసిపెట్టు. దొరుకుతలేదా? పేపర్లు అతికిపోతాయి. మరి రోజు చదువుతానేమో బుర్ర వస్తాయి అవి, లేకపోతే అతికిపోతాయి. ఒక్కటి గుంజుదామంటే 4-5 వస్తుంటాయి మరి పేపర్లు. ఏం చేయాలి? ఎందుకంటే లైఫ్ బిజీ. ఎక్కడదన్నా కానీ అది ఎక్కడ. ఇప్పుడు నీకెందుకు గుమ్మడికాయల దొంగ అంటేనంట. చెప్పు, చదువు. 5:18 ఆయన గాయపరిచి గాయమును కట్టును. హృదయానికి గాయం ఎప్పుడవుతుంది అంటే మరణము. అది జీవ మరణములు దేవుడి వశమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. అంతేనా? 147 3వ వచనం చదవండి. ఇప్పుడు ఎట్లా గాయం కడతాడు చూడండి. ఇప్పుడు గాయపరచబడ్డారు కదా, రైట్. ఇప్పుడు చూడండి. ఎప్పుడు గుండె చెదురుతామా? గాయం. ఏం గాయం? మరణం అనే గాయం మన కుటుంబంలో జరిగినప్పుడు గుండె ఏమైపోతుంది? చెదిరిపోతుంది. వాస్తవం. కానీ అక్కడ ఏముందంటే గుండె చెదిరిన వారికి ఆయన బాగు చేయువాడు. అది ఇట్టి కృప మీకు అనుగ్రహింపబడతది. కుటుంబంగా దేవుడు ఏం చేస్తాడు? మీకు మీ గాయాన్ని కడతాడు. హల్లెలూయా. ఎట్లా కడతాడన్నా? 10వ అధ్యాయం కీర్తన. ఎట్లా కడతాడు ఆయన? చూసినావా? సీక్వెన్స్ అర్థమవుతుందా? మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నాం. రైట్. కీర్తన 10వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. వినండి పిల్లలు. 10వ అధ్యాయం 14వ వచనం. కీర్తన 10:14. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతికారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధార సహాయుడవై ఉన్నావు. మళ్ళీ చదువు. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతికారం. లాస్ట్ లైన్ చదవమ్మా. లాస్ట్ లైన్. తండ్రి లేని వారికి పిల్లలు అర్థమవుతుందా? వింటున్నావా? తండ్రి లేని వారికి దేవుడే అబ్బా. ఇంకేమండి? ఇంకేం కావాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి స్తోత్రములు. ఆయన మనకు సహాయకుడై ఉంటాడు. ఆయన ఆదరణకర్త, సమాధానాధిపతి, శాంతినిచ్చినవాడు. ఎందుకు ఆయన ఆదరిస్తాడండి? గాయపరిచిన చేతులే ఇదిగో ఇట్టి విధంగా గాయాన్ని ఏం చేస్తాయంట? కడతాయి. హల్లెలూయా. చివరికి చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. చాలా మట్టుకుంటే చాలా మందికి నిజంగా అన్నా మరి చనిపోయిన వాళ్ళను నిజంగా కలుసుకుంటామంటారా? వాళ్ళు వస్తారంటారా? మళ్ళీ ఆ విధంగా లేస్తారంటారా అన్నా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు దానికి బదులుగా 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి లోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్మించి ఉన్నాడు. మృతులలో నుండి యేసు ప్రభుల వారిని లేపినందునలో చాలా అర్థం ఉంది. లేపిండు కాబట్టి లేపినందున దీన్ని నమ్ముటకు ఏంది? దేన్ని నమ్ముటకు?
చనిపోతే మరలా లేస్తారు, పునరుద్ధానం ఉన్నదని దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము ప్రూఫ్ కలగజేసిండు. చూసినావా? అర్థమైంది వాక్యం. మీరు నమ్మాలా? ఎట్లా నమ్మాలంటే ఆయన క్రీస్తు మృతుల నుంచి లేపి మీకు ఆధారం కలగజేసిన. ఏం ఆధారం? ఆహో అంటే మనము చనిపోతే మరలా లేస్తామన్నమాట, అందరం కలుస్తామన్నమాట, ఒకరినొకరు చూస్తాము, గుర్తుపడతాము, నిత్యము కలిసి దేవుడితో జీవించే నిత్య రాజ్యం అది. అదే పరలోక రాజ్యం. ఇప్పుడు కుటుంబంగా మీ నిరీక్షణ అంతా ఎట్లుండాలా? ఇది ఉండాల. ఒక దినమున అందరము కలుసుకుంటాం. పరలోకము దేవుడు మా కొరకు సిద్ధపరచిన వాడు. దేవుడిటి వాక్యం మనందరి ఆత్మ నిమిత్తమే దీవింపబడి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.